హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఇక్కడ దేవుని వాగ్దానం ఏం చెబుతుందంటే నిత్యమైన కృపతో అంట మనకి వాత్సల్యం చూపుదును అని దేవుని వాక్యం సెలవిస్తున్నాం అన్నమాట. ఇక్కడ వాత్సల్యము అంటే ఏంటంటే అర్థం మరి దయ అన్నమాట. అంటే నిత్యమైన కృపతో నీకు దయ చూపిస్తాను అని దేవుని వాక్యం ఈరోజు చూస్తుందన్నమాట. నిత్యం అంటే ఎల్లప్పుడు, అంటే ఎల్లప్పుడు కృపతో మరి మనకి దయ చూపిస్తా అని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు మనతో చెబుతున్నాడు అనమాట. మరి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి ఎల్లప్పుడూ ఆయన కృపతో మనకి దయ చూపిస్తానని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు ఆయన కృపతో మనకి ఎల్లప్పుడూ దయ చూపిస్తాను అన్నాడే అని చెప్పి ఎట్టబడితే అట్లా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనం కూడా ఆయన ఏమో భయభక్తులు కలిగి ఆయన ప్రార్థనలోను, ఆయన బైబిల్ ధ్యానంలోను, ఆయన ఇష్టానుసారమైన విధంగా నడుస్తూ ఆయనలో ఉండాలన్నమాట. అలాగే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిత్యమైన కృపతో, అంటే ఎల్లప్పుడూ ఆయన కృపతో మనకి దయ చూపిస్తాడని ఈరోజు దేవుని వాగ్దానం చూపిస్తుంది. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న యేసయ్యా, నీ కృప చూపించు, ఏ ఇబ్బంది లేకుండా కాపాడు ప్రభు. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నిన్ను నమ్ముకోకపోతే నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. మరి ఈరోజు వాగ్దానంలో దేవానైనా నిత్యమైన కృపతో నువ్వు మాకు దయ చూపిస్తావని ఈరోజు వాగ్దానం చేసావు దేవా. నాయనా యేసయ్యా, మేము నీకు ఇష్టానుసారంగా అడుగునట్లు నీ కృప చూపించు దేవానైనా. నీ దయను ఎల్లప్పుడూ ఉంచుతావని వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రాలు దేవానైనా. ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలన్నింటినీ ఆశీర్వదించు దేవానైనా. యేసయ్యా, ఎవరైనా నిజ దేవుని నిన్ను నమ్ముకోకపోతే నిన్ను నమ్ముకున్నట్టు నీ కృప చూపించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి నిన్న అంటే 14వ తారీఖు ఫ్రెండ్స్ మరి వాగ్దానం పెట్టడం జరిగింది. అప్పుడు వేరే ప్లేస్లో ఉన్నాను. అలాగే కొంచెం అనారోగ్యంగా ఉండడం కారణంగా మరి కొంచెం వీడియో కనబడకుండా పెట్టాను అనమాట. మరి అందరూ చూశారనుకుంటున్నాను. మరి ఆ సమయాన్ని అనారోగ్యంగా ఉంది. దేవుని ఉచితమైన కృపతో మరి దేవుడు స్వస్థపరిచాడు. ఆయన నామానికి స్తోత్రాలు. మరి ఒక దేవుని వాగ్దానంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.